హాయ్ గైస్, ఐపీఎల్కి సంబంధించి బిగ్ ట్రేడ్ అయితే జరిగింది. ఈ ట్రేడ్ ఎల్ఎస్జి అండ్ డీసీ మధ్య జరిగింది. డీసీలో ఉన్న కుల్దీప్ యాదవ్ని ఎల్ఎస్జికి, ఎల్ఎస్జిలో ఉన్న రిషబ్ పంత్ని ఢిల్లీకి ట్రేడ్ చేశారు. ఇది ఒక విధంగా చూసుకుంటే రెండు టీమ్స్కి మంచి ట్రేడ్ అని చెప్పొచ్చు. విన్ విన్ సిచ్యువేషన్ రెండు టీమ్స్కి. ఎందుకంటే ఢిల్లీకి బ్యాటింగ్ అనేది వీక్గా ఉంది. సో అది రిషబ్ పంత్ రావడం వల్ల బ్యాటింగ్ పొజిషన్ అనేది బాగా స్ట్రెంథన్ అవుతుంది. అండ్ వేరే ఎల్ఎస్జికి చూసుకుంటే స్పిన్నింగ్ డిపార్ట్మెంట్ చాలా వీక్గా ఉంది లాస్ట్ 2 yearsగా చూసుకున్నా. సో అక్కడ లక్నో ఎకానా స్టేడియం అనేది బాగా స్పిన్ ఫ్రెండ్లీ గ్రౌండ్. అది వాళ్ళ హోమ్ గ్రౌండ్ లక్నో ఎకానా స్టేడియం. అక్కడ కుల్దీప్ యాదవ్ లాంటి స్పిన్నర్ చాలా బాగా హెల్ప్ అవుతాడు. పంత్ గురించి మాట్లాడుకుంటే తనని ఎల్ఎస్జి వాళ్ళు 2025 ఆక్షన్లో 27 crores పెట్టి మరీ కొన్నారు. బట్ పంత్ డిసప్పాయింట్ చేశారు. యాజ్ ఎ ప్లేయర్గా అతన్ని స్టాట్స్ చూస్తే 2 seasonsకి కలిపి అతను టోటల్గా 28 matches ఆడాడు అండ్ స్కోర్ చేసిన రన్స్ 581 మాత్రమే 2 seasonsకి కలిపి. యావరేజ్ 27 అండ్ స్ట్రైక్ రేట్ 138 అండ్ అతను స్కోర్ చేసింది 1 century అండ్ 1 half century స్కోర్ చేశాడు 2 seasonsకి కలిపి. ఇప్పుడు పంత్ క్యాప్టెన్సీ రికార్డ్స్ చూసుకున్న అంత మంచి స్టాట్స్ అయితే లేవు. 28 matches క్యాప్టెన్గా చేస్తే 10 wins అండ్ 18 losses ఉన్నాయి. విన్ పర్సంటేజ్ కేవలం 36% ఉంది. అండ్ ఐపీఎల్ 25లో చూసుకుంటే 7th place, ఐపీఎల్ 26లో చూసుకుంటే 10th placeలో ఫినిష్ అయ్యారు. సో పంత్ ఆశించిన స్థాయిలో పర్ఫార్మెన్స్ చేయలేదు. అండ్ అతని పర్ఫార్మెన్స్తో పాటు క్యాప్టెన్సీ కూడా అంత ఆశించిన స్థాయిలో లేదు. పంత్ను వదులుకోవడం ఎల్ఎస్జి వాళ్ళకు ఒక రకంగా మంచిదే. ఎందుకంటే అతను 2 years అతను పర్ఫార్మెన్స్ కూడా అంత బాగలేదు. సో అతను క్యాప్టెన్సీ ప్రెజర్ ఫీల్ అవుతున్నాడు. అండ్ ఎల్ఎస్జి అట్మాస్ఫియర్కి దానికి ఎందుకో సెట్ అవ్వట్లేదు. సో అతన్ని పంపించేయడం చాలా మంచి డిసిషన్. కుల్దీప్ యాదవ్ లాంటి ప్లేయర్ని యాడ్ చేసుకోవడం చాలా మంచి డిసిషన్ అని చెప్పొచ్చు. అండ్ వేరే ఎలాగో పర్ఫామ్ చేయని పంత్ని వదిలేయడంలో వాళ్ళకి మనీ కూడా కలిసి వస్తుంది. యాక్షన్లో మనీ కూడా కలిసి వస్తుంది. అండ్ దెన్ కుల్దీప్ యాదవ్ లాంటి స్పిన్నర్ రావడం చాలా పెద్ద ప్లస్ అవుతుంది. అండ్ అది కాక అతను లోకల్ బాయ్, హోమ్ టీమ్ అతనికి. సో అది కూడా ప్లస్ అవ్వచ్చు. అండ్ వేరే డీసీకి కుల్దీప్ యాదవ్ లాంటి స్పిన్నర్ని వదిలేయడం అది ఒక పెద్ద బిగ్ బ్లో అవుతుంది. అండ్ దెన్ పంత్ని తెచ్చుకోవడం అయితే మంచి జాక్పాట కొట్టారని చెప్పుకోవచ్చు. 15 crores తెచ్చుకున్నారు పంత్ని. బట్ పంత్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తాడు అనేది చూడాలి. బట్ లాస్ట్ 3-4 years నుంచి చూసుకుంటే పెద్ద పర్ఫార్మెన్స్ అయితే రావట్లేదు అతని నుంచి. అండ్ క్యాప్టెన్సీ ప్రెజర్ కూడా ఫీల్ అవుతున్నాడు. సో ఇప్పుడు ఏమంటే ఢిల్లీకి వచ్చిన మేజర్ ప్రాబ్లం ఏంటంటే స్పిన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ లాంటి బౌలర్ని రీప్లేస్ చేసే బౌలర్ అయితే ఇంకా ఎవరైనా దొరుకుతారా లేదని చూడాలి. అండ్ సెకండ్ హెడ్ఏక్ ఢిల్లీకి క్యాప్టెన్సీ. అటు అక్షర్ పటేల్ ఆశించిన స్థాయిలో క్యాప్టెన్సీ అయితే చేయడం లేదు. సో పంత్ కానీ కేఎల్ రాహుల్ కానీ క్యాప్టెన్సీ ఇచ్చే అవకాశం ఉంది. బట్ బోత్ ప్లేయర్స్ పంత్ కానీ కేఎల్ రాహుల్ కానీ క్యాప్టెన్సీ ప్రెషర్ అయితే ఫీల్ అవుతారు. సో మరి క్యాప్టెన్సీ పరంగా వాళ్ళకు బిగ్ హెడ్ఏక్ ఉంది. అండ్ కుల్దీప్ యాదవ్ లాంటి బౌలర్ని చేయడం వల్ల అతన్ని రీప్లేస్ చేసే బౌలర్ని తెచ్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఫైనల్లీ ఎల్ఎస్జికి బిగ్ ప్లస్ అయిందని చెప్తాను నేనైతే. బికాస్ స్పిన్ పిచ్ అది. సో పెద్ద గ్రౌండ్, కుల్దీప్ యాదవ్ లాంటి ఇంటెలిజెంట్ బౌలర్ ఎల్ఎస్జికి ఉండడం చాలా కలిసి వస్తుంది. అండ్ వేరే వాళ్ళ బౌలింగ్ యూనిట్ చాలా స్ట్రెంథన్ అయింది. ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ ఆల్రెడీ హెవీ బౌలింగ్ యూనిట్. అండ్ కుల్దీప్ యాదవ్ వెళ్ళడంతో స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలా బాగుంది. సో ఒకవైపు దిగ్విజయ్ శరాటి, ఒకవైపు కుల్దీప్ యాదవ్ ఇలాంటి స్పిన్నర్స్ ఉండడం చాలా 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 అడ్వాంటేజ్ అవుతుంది ఎల్ఎస్జికి. అండ్ వేరే డీసీకి చూసుకుంటే డీసీ టీం ఇంకా సెట్ అవ్వలేదు. మరి కేఎల్ రాహుల్కి ఇస్తారా, రిషబ్ పంత్కి ఇస్తారా అనేది చూడాలి క్యాప్టెన్సీ. ఎక్కువ ఇప్పుడు వస్తున్న రూమర్స్ ఏమంటే కేఎల్ రాహుల్కే ఇవ్వచ్చు అంటున్నారు క్యాప్టెన్సీ. బట్ బోత్ ఇందాక నేను చెప్పినట్లుగానే క్యాప్టెన్సీ ఇస్తే వాళ్ళిద్దరూ బర్డెన్ ఫీల్ అవుతారు. అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ డిప్ అవుతుంది. దాంతోపాటు టీం పర్ఫార్మెన్స్ కూడా డిప్ అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడైనా క్యాప్టెన్ అనేవాడు కాన్ఫిడెంట్గా లేకపోతే ఆటోమేటిక్గా టీం పర్ఫార్మెన్స్ అనేది కూడా డిప్ అవుతుంది. డీసీ ఆర్ ఎల్ఎస్జి ఏది బెనిఫిట్ అయిందని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.